ఇట్స్ కంప్లీట్లీ శర్వా సంక్రాంతి. చాలా బాగుంది. నిజంగా అదిరిపోయింది సినిమా అయితే మాత్రం. శర్వానంద్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క లవర్స్ మాత్రం సినిమా చూడాలి. కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా భలే కామెడీ ఉంది, ఫుల్ కామెడీ. మూవీ అయితే ఫుల్ ఫన్ అండి. సినిమా చాలా బాగుందండి. ఈ సంక్రాంతికి మూడో హిట్ సినిమా అంటే హిట్ సినిమా. చాలా బాగుంది. అసలు ఎంత కామెడీ అండ్ సెంటిమెంట్, అసలు లవ్ ట్రాక్ చాలా బాగా నడిచింది ఇద్దరి మధ్యలో. అసలు నిజంగా అసలు చాలా బాగుంది. అసలు హీరో మనకు న్యాయం చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశాం మూవీ. ఇలాంటి సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క లవర్స్ మాత్రం సినిమా చూడాలి. ఏదైనా ఒక లైఫ్ అబద్ధంతో లైఫ్ స్టార్ట్ చేయదు. లైఫ్లో ఈ అబద్ధం ఆడొద్దని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా తీశారు. చాలా నీట్గా ఉంది స్టోరీ. ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ రోల్ అయితే మస్తు చాలా బాగుంది. యాక్టర్ నరేష్ గారు మాత్రం అయితే ఒక వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ కామెడీ. అసలు మరో పెళ్ళి అనేది కామెడీ అసలు వేరే లెవెల్ ఉంది. అసలు ఇద్దరు కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. హీరో గారు చాలా బాగా న్యాయం చేశారు. సూపర్ డూపర్ హిట్, వేరే లెవెల్ యాక్టింగ్. వేరే సినిమాలతో కంపేర్ చేస్తే ఎంటర్టైన్మెంట్ పక్కా ఉందండి. చాలా బాగుంది. అసలు శర్వానంద్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. కొంచెం మూవీ మాత్రం ఒక వేరే లెవెల్. అసలు నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క లవర్స్, ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ డూపర్ హిట్. అయ్యో అందరు ఇట్లు కొట్టేస్తున్నారే. శర్వానంద్ గారు కూడా ఇట్లు కొట్టేశారే. మామూలు లేదన్న కామెడీ అయితే. తండ్రి కొడుకు కోసం ఏదైనా చేస్తాడన్నట్టుగా నరేష్ గారి కామెడీ టైమింగ్ అయితే బాగా పండింది. తండ్రి కొడుకు అంటే మనవాడిని చూడాలని అలా నరేష్ గారు కొడుకును కనాలని మళ్ళీ నరేష్ గారి అసలు మామూలు మ్యారేజ్లోనే ఏజ్ లేదని చూపెట్టాడు. మామూలు లేదు. సినిమా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అన్న. అసలు ఇందులో లాస్ట్కి శ్రీ విష్ణు గారి ఎంట్రీ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాణం పెట్టి చేశారన్నమాట. సినిమా చాలా బాగుంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. అన్ని బ్లాక్ బస్టర్ ఇట్లా ఈ సంక్రాంతికి వచ్చినాయి. ఇందులో ఇది కూడా నారి నడుముమ్ము నారి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. శర్వానంద్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నారి నడుముమ్ము రారి. చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ లో శర్వానంద్ గారి పేరు కూడా ఉంది. చాలా కంబ్యాక్ శర్వానంద్ గారు. సో ఫుల్ కామెడీ. సో శర్వానంద్ ఒక హీరో అంటే మన నరేష్ గారు కూడా ఒక హీరో అని చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన నరేష్ గారి కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మంచిగా ఎమోషన్ చాలా అంటే ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుంటా చూడొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి. 100% హిట్ పడింది. చాలా బాగుంది. శర్వా కూడా చాలా డైట్ మెయింటైన్ చేసి మంచిగా స్లిమ్గా యూత్ బాయ్గా కనిపించాడు. ఇద్దరు హీరోయిన్లు బాగా అండ్ ఫస్ట్ హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, క్యూట్గా. సో తన ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. సో డిసప్పాయింట్ అయితే చేయలే. మంచిగా నవ్వుకోవచ్చు. ఫుల్గా ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. శర్వానంద్ గారికి ఎప్పుడు సంక్రాంతి కలిసి వస్తుంది. ఈసారి కూడా సంక్రాంతి కలిసి వచ్చింది. మంచి మూవీ. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. సంక్రాంతి అప్పుడు నవ్వుకునే సినిమా ఉంటేనే ఫ్యామిలీస్ వస్తారు. సో అదైతే సక్సెస్ అయ్యారు. భయ్యా ఇప్పుడే భయ్యా నారి నడుము ముర్రా సినిమా చూశాను భయ్యా. సినిమా చూసిన సేపు ఒకటే కామెడీ. అసలు కొత్తగా ఉంది. చాలా స్టోరీ కూడా చాలా వెరైటీగా డిఫరెంట్గా కొత్తగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ద్వారా పెళ్ళైన వాళ్ళు ప్రేమించాలి, పెళ్లి కాని వాళ్ళు ప్రేమించుకోవాలనేది ఈ సినిమాలో కాన్సెప్ట్ అయితే ఉంది. చాలా బాగుంది. పైగా సినిమా చూసిన సేపు ఒకటే కామెడీ అనమాట. అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ కానీ తక్కువ కానీ మూడు రాకుండా పోవడం కానీ ఏం లేదు. సినిమా అంతా మూడు వచ్చేస్తుంది అంతే. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి, ఆదరించాలి. సినిమా భలే కామెడీ ఉంది. ఫుల్ కామెడీ వాళ్ళకి ఈ సినిమా సెట్ అయిపోద్ది. సినిమాకి ఒక 200 కోట్లు 300 కోట్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఈ సంక్రాంతికి ఎవరు ఎంటర్ అవుతారో తేలిపోద్ది. కామెడీ చాలా ప్యూర్ గా అనిపించింది. కామెడీ బాగుంది. నరేష్ గారి యాక్టింగ్ బాగుంది. శర్వానంద్ గారికి బ్యాక్ టు బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. నిజంగా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందండి ఇది కూడా. అంటే మేము అనుకోలేదండి. మేము కొన్ని మూవీస్ ఓకే ఇవి వెళ్తారా బాబు అనుకున్నామేమో, ఇలా అయిపోయినాయి. ఏవైతే ఎలవలే అనుకున్నా మాత్రం అదిరిపోతున్నాయి సినిమాలు. ఆబ్వియస్ నేనైతే నిజంగా 0 ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను నేను. సో నిజంగా అదిరిపోయింది సినిమా అయితే మాత్రం. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చండి. ఖచ్చితంగా కొట్టేస్తారండి. నిజంగా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ శర్వానంద్ గారికి ఈ లెవెల్ పడడం అనేది హైలైట్ అండి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా ఉంది. అదే చెప్తున్నాను. సినిమా వచ్చేసి 30-50-20. 30 వచ్చేసి శర్వానంద్, 50% నరేష్, 20% డైరెక్టర్ అండి. ఓవరాల్ గా మూవీ అయితే ఫుల్ ఫన్ అండి. అంటే చాలా రోజు శర్వానంద్ గారు శర్వానంద్ హిట్ లేక చాలా ఇది ఉన్నారు, స్ట్రగుల్ అయ్యారు. బట్ ఈ సినిమాలో మాత్రం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫస్ట్ పాయింట్ అయితే. సెకండ్ పాయింట్ అన్న కామెడీ అండి. అస్సలు చాలా బాగుంది మూవీ అయితే. సో ఈ సంక్రాంతికి అంటే ఇంకొక బ్లాక్ బస్టర్ సంక్రాంతికి. మన బాస్ది తర్వాత శర్వానంద్ చాలా బాగా చేశాడు. చాలా స్లిమ్ గా ఉన్నాడు. సూపర్ కామెడీ. నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు.
కంప్లీట్ టోటల్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా మ్యామ్? అంటే కొన్ని జోక్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఏం లేదండి, కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కూడా చాలా బాగున్నాయి. చాలా అన్ని సపోర్టింగ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా హిట్ అని చెప్పొచ్చు అన్న. ఖచ్చితంగా నో డౌట్, అన్డౌటెడ్లీ ఫ్యామిలీస్తో మంచిగా వచ్చి చూడొచ్చు. కామెడీ మాత్రం అసలు ఫెంటాస్టిక్. నరేష్ గారు ఆ క్యారెక్టర్ అసలు చాలా హైలైట్. అసలు అది చాలా బాగుంది కామెడీ. చాలా సినిమాలు వచ్చాయి కదా ఈ సంక్రాంతి. అవును, ఇది మరి స్టాండ్ అవుతుందా వాటిలో? కామెడీలో అయితే 100% అండి. ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అసలు. సో కామెడీ పరంగా అసలు బోర్ లేదు. లైట్గా కొద్దిగా లాగ్ అనిపించవచ్చు, బట్ అది ఓవరాల్ కవర్ చేస్తాడు కామెడీ ట్రాక్తో. సో చాలా బాగుంది. శర్వానంద్ గారు లుక్స్ కానీ, శర్వానంద్ గారు యాక్షన్ కానీ చాలా బాగుంది. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. చాలా బాగుంది అసలు. చాలా అదైనా ముందు సినిమాలతో పోలిస్తే చాలా బాగుంది. చూస్తేనే ఈ పండుగ జోష్ అనేది మిగతా సినిమాలకు కూడా ఈ సినిమా ఎందుకు చూడాలనేది ఒక కిస్ట్ అయితే రివీల్ అవుతుంది. పాయింట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్న. ఈ జనరేషన్కి ఇప్పుడున్న ట్రెండ్కి అంటే యూత్కి కానీ బట్ ఫ్యామిలీ కపుల్స్కి కానీ బాగా రీచ్ అవుతుంది 100%. యాక్చువల్గా శర్వానంద్ అంటేనే ఒక ఫ్యామిలీ పర్సన్. ఆ ఫ్యామిలీ పర్సన్స్కి ఇద్దరు కాంబినేషన్ ఏంటి అనేది, సో అది ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా అనేది కిస్టులతోనే బాగా ఫన్ అయితే బాగుంది. ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది. 100% చూడొచ్చు. ఈ జనరేషన్ కరెక్ట్గా సింక్ అవుతుంది. అది మొత్తం త్రూ అవుట్ కామెడీ. 3 గంటలు మీరు నిలబడి 3 గంటలు కూర్చొని సినిమా చూస్తాను అంటే హ్యాపీగా వెళ్ళి చూడండి. నవ్వడానికి ఓపిక లేని వాళ్ళు లేకపోతే స్ట్రెస్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలా కాకండి. ఎందుకంటే ఆ త్రూ అవుట్ కామెడీ ఉంటుంది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ కామెడీ యూనివర్స్ ఎట్లా అంటే ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ని మనం ఆకట్టుకుంటాయి. కానీ ఈ సినిమా ఎట్లా ఉంటుందంటే కామెడీ ఆడియన్స్తో పాటు యూత్ను కూడా ఆకట్టిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇరగే సోషల్ మీడియాలో ఉంటాయి కదా, అవడేమో బంటి ఈ కొన్ని డైలాగులు ఉంటాయి. త్రూ అవుట్ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి పార్ట్ 2 వచ్చే అవకాశం కూడా ఉంది సినిమా. ఎందుకంటే లాస్ట్లో కొన్ని లీడ్ వదిలినాడు. సినిమాలో ట్విస్టులు ఉంటాయి, కొన్ని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు కానీ కామెడీ టైమింగ్స్ కానీ ప్రతి ఒక్కరు ఒకరిద్దరు కాదు, ఇది బ్లాక్ బాస్టర్ హిట్ పడుతుంది. పార్ట్ 2 కూడా తీసుకోవచ్చు. లాస్ట్లో లీడ్ వదిలాడు, పార్ట్ 2 తీసే అవకాశం ఉందనుకుంటున్నా. అదే ఎక్స్పెక్ట్ చేసిన. బాగుంది సినిమా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అండ్ శర్వానంద్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంక్రాంతికి అనే ఒక ఫీల్ క్రియేట్ చేశారు. పెద్ద సినిమాల మధ్యలో వచ్చి చిన్న సినిమా శతమానం భవతి ఎలా అయితే కొట్టిందో నాకు తెలిసి ఇన్ని సినిమాల మధ్యలో నారీ నారీ నడుమ మురారి నాకైతే అదే వైబ్ కనిపిస్తుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ప్రమోషన్ తక్కువగా చాలా లేట్ గా రిలీజ్ చేశారు కదా, మరి స్టాండ్ అవుతుంది అనుకోవచ్చు? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కామెడీ జోన్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ కదా ఫ్యామిలీకి కావాల్సింది. నార్మల్గా అన్ని సినిమాలు ఫ్యామిలీ అయినా ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ జోన్, మనకు కనెక్ట్ అయ్యే ఫిలిం అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా. శర్వానంద్ గారికి హిట్ లేదు కదా, మరి ఇది సంక్రాంతికి హిట్ కొట్టాడని అనుకోవచ్చా? ఖచ్చితంగా సంక్రాంతి హిట్ ఫ్యామిలీ సినిమా. సో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్, లవ్ స్టోరీ ఉంది. అండ్ నరేష్ గారు కామెడీ అదంతా టైమింగ్ మనకి తెలుసు. సో సిరి హనుమంత్ క్యారెక్టరైజేషన్ వాళ్ళిద్దరిది ఒక డిఫరెంట్ జోన్లో వెళ్తుంది. సత్య గారు కామెడీ కానీ, సునీల్ గారు పెర్ఫార్మెన్స్ కానీ, సో ప్రతిదీ ఎవ్రీథింగ్. లేదు, ఎక్కడా లేదు. ఆయన సామజవర గమననే ఒక డిఫరెంట్ జోనర్ ఆఫ్ ఫిలిం, దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఇది కూడా అంతే, చాలా నీట్గా డీసెంట్గా హ్యాండిల్ చేశారు ఫిలిం. అంటే చాలా ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు కూడా ఎంటర్టైన్మెంట్ లోనే ఉంది కదా, మరి ఇది ఎంతవరకు ఉంటుంది ఎంటర్టైన్మెంట్ వాటితో పోలిస్తే? ఇది ఒక మోస్తరు ఎక్కువే అనిపించింది. ఎంటర్టైన్మెంట్ కానీ, ఫన్ జోన్ కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పాయింట్స్ కానీ, సో అన్నీ ఒకలాగే ఉన్నాయి. ఫ్యామిలీ మూవీస్ అన్నీ కూడా నాకు పొద్దున్న చూసిన అనగనగా ఒక రోజు సేమ్ అదే అనిపించింది. భర్తమాసేలకు విజ్ఞప్తి, ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమాలే కదా అన్నీ. అండ్ ఇవన్నీ కూడా అంటే మెగాస్టార్ గారి సినిమాతో కంపేర్ వద్దు. ఆ తర్వాత జోనర్లోకి వస్తే 3 సినిమాలు కూడా వర్కౌట్ అయ్యే ఫిలిమ్స్. 3 కూడా అంటే మామూలుగా 2 రోజుల సినిమా అంటాం, ఇది లాంగ్ వీకెండ్. సో 3 సినిమాలకి మంచి వైబ్ ఉంటుంది. ఖచ్చితంగా ఆడియన్స్ క్రౌడ్ పుల్లింగ్ గట్టిగా ఉంటుంది ఈ సినిమాలకి. నిర్వహింది శర్వా సంక్రాంతి. అంటే ఇవాళ భోగి, రేపు సంక్రాంతికి మెయిన్ రిలీజ్ కాబట్టి టైమింగ్ పెట్టి రిలీజ్ చేశారు. సో ఇట్స్ కంప్లీట్లీ శర్వా సంక్రాంతి.